వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన కమాండెంట్ తోట గంగారాం. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో జరిగిన ఘోరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని రైతుల డిమాండ్. కోదాడలో 9.860 కిలోల గంజాయి పట్టివేత. 5 నిందితుల అరెస్టు, రిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలో కేజీఆర్ యూట్యూబర్ కల్వకుట్ల గురీందర్ రావును ఘనంగా సన్మానించారు. అనంతరం పర్షాన్ మాన్లు మాట్లాడుతూ తెలంగాణ సాధనోద్యమంలో గిరీందర్ రావు క్రియాశీలకంగా ఉండి జైలుకెళ్లారని, కేజీఆర్ యూట్యూబ్ స్థాపించి పత్రికా వార్తల విశ్లేషణతో పాటు సామాజిక చైతన్యం కలిగించే పాటలు రాసి పాడుతూ అందరి మన్ననలు పొందినారని తెలిపారు. పుట్టిన ఊరుకు సేవ చేయాలని గ్రామ పంచాయతీకి సీసీ కెమెరాలు అందించారని తెలిపారు. యూట్యూబ్లో వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ప్రజాసేవకు ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో శ్రీగాధ ముద్దుబిడ్డ ఇక్కడి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల గిరీందర్రావు గారిని అందరు ఇక్కడి గ్రామంలోని అన్ని కుల సంఘాలు, గ్రామ పెద్దలందరూ కలిసి ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు, అదేవిధంగా చైతన్య కార్యక్రమాలకు అందరూ గుర్తుపెట్టుకొని ఆయనకి ఇవాళ గ్రామ పంచాయతీ ఆవరణలో పూలమాలల శాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. గిరీందర్రావు గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి జైలుకు పోయిన చరిత్ర కూడా గిరీందర్రావుదే. అదేవిధంగా మన ప్రకృతిని కూడా కలుషితం చేయొద్దు అని దాని మీద సేవ్ నేచర్ దాని మీద ఒక పెన్నులలో సీడ్స్ని పెట్టి మొలకెత్తించిన విషయము ఇక్కడ గ్రామస్తులందరికీ తెలుసు. దాని మీద అనేకమైన అవగాహన కార్యక్రమాలు కూడా చైతన్య కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర మన సోదరుడు గిరీందర్రావుది. అదేవిధంగా ఒక యూట్యూబ్ స్థాపించి ఆ యూట్యూబ్లో రాజకీయ విశ్లేషణతో పాటు అనేకమైన సామాజిక అంశాలపైన కూడా రోజు లైవ్లో అప్డేట్ చేస్తూ అందరికీ ఇక్కడి నాయకులకు కానీ సాధారణ ప్రజలకు కానీ అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా గ్రామస్తులుగా మేము సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము పుట్టిన ఊరికి ఏదో చేయాలి నా వంతుగా అనే దాని మీద తపన మీద ఇక్కడ శ్రీగాధ గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడి నేరాల నియంత్రణ కానీ ఇతరత్ర ఉపయోగాలు కానీ తన సొంత ఖర్చులతో సీసీ కెమెరా స్పాన్సర్ చేసిన విషయాన్ని మేము గ్రామస్తులం అందరము గుర్తించుకుంటూ ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్న సోదరుడు గిరీందర్రావుకు మేము గ్రామస్తులం అందరము ఇంత మంచి ఎత్తున గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానం చేసుకోవడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా అనేకమైన అంశాలపైన సామాజిక అంశాలు, జానపద గేయాలు కానీ రకరకాల ఒక మంచి నాయకుల వాళ్ళ జీవిత చరిత్రలను కూడా తన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామానికి చెందిన గంగారాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు.
ఒక అపార్ట్మెంట్లో అర్ధరాత్రి డిన్నర్ చేసిన తర్వాత లిఫ్ట్ వద్ద వెయిట్ చేస్తూ లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో కింద పడ్డాడు. గంగారాంను హోటాహోటిన ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. మృతునికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, 2 కూతుర్లు గౌతమి, మీనన్లు ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి రైతు ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో పసుపు రైతులు మహాధర్నా చేపట్టారు. రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్లో పసుపు పంటను కలపాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో పసుపుకు గిట్టుబాటు ధర వస్తుందని, తెలంగాణలో ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు ఐక్యవేదిక తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పసుపు ధరకు మాకు మద్దతు కావాలని రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 దానికి ఉండే, అటువంటిది ఈ సీజన్లో 10,000 దానికి వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000 వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు. ఏది ఉన్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా 2 గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. లోపల పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇలా అంతేకాకుండా మరి ఇలా మద్దతు ధర అనే విషయం కూడా అంతకుముందు గత సంవత్సరము మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఒక 40% పెట్టుకున్నట్టయితే మేము 60% పెట్టి 10,000 మద్దతు ధర పసుపు రైతుకి ఇస్తామని చెప్పితే అప్పటి మరి కేసీఆర్ గారి కుమారుడైనటువంటి కేటీఆర్ను మేము కలవడం జరిగింది రైతు నాయకులుగా. ఆయన ఏదైతే లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇవ్వకపోతే మరి ఇవాళ లెటర్ ఇవ్వలేడు. ఏదైతే మరి ఇవాళ పసుపుకు బోర్డు తీసుకొచ్చిండు. ఇవాళ జాతీయ పార్టీలైన మరి బీజేపీ కానీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని మేము భావించి ఇలా 2019లో మూకుమ్మడిగా నామినేషన్లు వేస్తే పసుపు బోర్డును మరి సాధించుకున్నాము. అదేవిధంగా మద్దతు ధర, ఇప్పుడు మద్దతు ధర లేని పసుపు బోర్డు ఎందుకనేది రైతుల ఆవేదన. ఇలా పెట్టిన పెట్టుబడి నిండుతలేదు కాబట్టి ఇలా రైతుకు మద్దతు ధరలు చేయాలంటే మళ్ళా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోటి సాధ్యమవుతుంది. ఒక ప్రధానమంత్రిని మెప్పియగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. ఇవాళ ఆయనను మనం అందరం కలిసి మరి మన మద్దతు ధర కోసం మరి ఒక ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ వాణిజ్య శాఖ మంత్రి కానీ పీయూష్ గోయల్ను కలిసి మరి మద్దతు ధర సాధించుకునేందుకు మరి ఎంపీ గారిని కలవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కోట్ల నియోజకవర్గంలో మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనే విధంగా ధర్నా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణకే తలమానికంగా 1949లో స్టార్ట్ అయిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, దాని తర్వాత 1900 ఆల్మోస్ట్ మనకు 1993 ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ, ఈ 2 అనుసంధానం చేసుకుంటూ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో ఆల్మోస్ట్ మనకు 2009లో కంపెనీ పార్ట్నర్షిప్
గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో అయితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందో సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 9.860 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి గంజాయిని అక్రమంగా తెచ్చి కోదాడ శివార్లో దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద 5 వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్టు తెలిపారు. 2 నిందితులు పరారులో ఉన్నట్టు తెలిపారు. 5 వారి 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కి తరలించారు. గమనించినట్లయితే మేజర్గా యూత్ అనే వాళ్ళు ఇందులో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించి మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 పారిపోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి, ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, పాలపర్తి కృష్ణ చైతన్య, కాజా నాగా వీరభాస్కర్ రావు, ఈడే ఏమస్ నరసింహసాయి, ఈ 5 నిందితులు. వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా పడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమ్మీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 9.86 కేజెస్ డ్రై గాంజాని, సుమారు ₹1,00,000 విలువ కలిగినటువంటి డ్రై గాంజాని స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్, ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకి ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకట వంశీ, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గోకులముడి ఆనంద్, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, గాంజాయి అమ్మడంలో. సో ఇతని గురించి పట్టుకోవడానికి, వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రామారావు, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి, ఫరీద్, శివకుమార్, నాగేంద్రబాబు అండ్ సిఐ. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లిలో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో శ్రీ సమేత వీరభద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, పటాన్ చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్, డైరెక్టర్ ఆలయ అభివృద్ధికి గతంలో పనిచేసిన వారి అనుభవాలను తీసుకుని పనిచేయాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే దేవాలయ అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. మాజీ చైర్మన్ కావచ్చు, గ్రామానికి మరి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అనేక పనులు చేసినటువంటి నాగేంద్ర మరి మనందరి ఆహారం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టిఎస్ఐఏసిసి చైర్మన్ మెదక్ సుబ్రహ్మణ్యం తరఫు నుంచి మరి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి
ప్రతాప్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వారి బృందం, వాళ్ళ సభ్యులు, డైరెక్టర్లు అందరికీ కూడా ఒక్కసారి మన చప్పట్లతో వారందరికీ కూడా అభినందనలు తెలియాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ఆలయం గురించి మాట్లాడుతుంటే అనేక విషయాలు మనందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు పెద్ద మనుషులందరూ కూడా అనుభవంతో. మరి ఒక 100 సంవత్సరాల చరిత్రటువంటి ఈ ఆలయం మన దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నది. సరే, ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మరి ఈ ఆలయానికి మరి ఎవ్వరూ భక్తి భావంతో వచ్చి మరి ఆ భగవంతుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలమణి గారికి, అలాగే మరి చేతులుగా మరి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళు అందరూ కూడా నమస్కరిస్తూ, అలాగే పత్రిక విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు మరి గుర్తింపు ఉంటేనే ఈ స్థాయికి వెళ్ళింది. ఎవరైనా చేత గుర్తింపు కాకపోయినా శివుడు ఆజ్ఞ ఏంటంటే చీమైన ఉంటుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు వచ్చిండు. మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలి. ఏది ఉన్నా కానీ అందరైతేనే అవుతుంది. ఒక్కొక్క ఏది సాధ్యం కాదు. ఏది మొదలు పెట్టినా అందరు సహకారం, అందరు ఆలోచన, అనుభవాలతో మరి రవీంద్ర గౌడ్ గారికి, రఘుశెట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి, శ్రీనన్న గారికి, రాజన్న గారికి, జయనన్న గారికి, లక్ష్మణ్ గారికి ముందునే పొద్దున్న లేచి దేవుడి ముఖ్య ఏ పని అయినా ముందుకు పెడతాం కాబట్టి ఆ దేవుడికే ఇచ్చారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల టెంపుల్కు, అదేవిధంగా మన వీరభద్ర టెంపుల్కు, అన్ని టెంపుల్లకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం, అదేవిధంగా దాతలు అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటుంది, కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి 100 లక్షలు దిగి అయినా అభివృద్ధి విషయంలో ముందుకు పోవాలని నా సూచన ప్రతాపన. అందరి కలకలను, ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మండలంలో ఉన్న అందరినీ కలుపుకొని అన్నదమ్ములాగా ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుకు అభివృద్ధి తీసుకోదాం. ఇంతకుముందు అన్న చెప్తుండు రాజగోపురాలు ఇంకా 4 కావాలని చెప్పి అవి కూడా ఎస్టిమేట్ అయిపోయింది. కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి దృష్టికి నేను, సీరన్న, మన జిల్లా మంత్రి వర్యులు రామన్న అందరం కలిసి తీసుకొని పోయి ఈ ఆలయ అభివృద్ధి తీసుకొద్దాం. అతనే కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్మైల్ ఏ గిఫ్ట్ ఎగ్జామినేషన్ ప్యాడ్ పెన్నులను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంపెల్లి సురేందర్రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాకు, కేటీఆర్కు, ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. శాతం బాగా తీసుకొస్తారు కదా. 80 ఎంతమందికి వస్తాయి ఇలా అందరికి వస్తారు. హలో ఎన్ఆర్ఐ తీర్థం అందరూ ఇద్దాం.
అందరు లీడర్లు వచ్చి మీకు లైటింగ్ తయారులతో ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు, మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మన ముస్తాబాద్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు మంచిగా చదివి మంచిగా ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా స్కూల్లో బిల్డింగ్లు కానీ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ అన్నీ కూడా శ్రద్ధగా తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణ శాతం పెంచుకోవాలని, మరియు విద్య ఉంటేనే వెలుగు. మీ జీవితాలలో విద్య అనేది చాలా కీలకం. విద్య లేకపోతే మీ జీవితం చీకటిమయం అవుతుంది. విద్య ఉంటేనే మీ జీవితం మంచి జీవితం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు మీరు భయాందోళనలకు గురి కాకుండా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ధైర్యంగా మంచిగా ఆలోచించి రాయాలి. మన ఎమ్మెల్యే గారికి మంచి మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ మన ముస్తాబాద్ టౌన్లో కానీ మంచి మార్కులతో ర్యాంక్ సాధించినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని చెప్పేసి మేము ఇక్కడ ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో గత 10 సంవత్సరాల నుండి కూడా మండలంలోని అన్ని స్కూళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పంచడం జరుగుతుంది. అదే క్రమంగా ఈరోజు కూడా ముస్తాబాద్ మండలంలో అన్ని స్కూళ్ళలో మా కార్యకర్తలు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. పిల్లలు కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని అప్పటి నుండి కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ముస్తాబాద్ మండలంలో సిరిసిల్ల జిల్లాలోనే టాప్గా వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన కమాండెంట్ తోట గంగారాం. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో జరిగిన ఘోరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని రైతుల డిమాండ్. కోదాడలో 9.860 కిలోల గంజాయి పట్టివేత. 5 నిందితుల అరెస్టు, రిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.